నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నోవాటెల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సీరియస్గా క్లాస్ తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలి. ఎవరు కూడా వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకోవడం లేదు. ఒకసారి గెలిచాం కదా, మన పని అయిపోయింది అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. అలాగే పరిధి దాటి ప్రవర్తిస్తే తాట తీస్తా అనే రేంజ్లో సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఇక ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా బిహేవ్ చేయడానికి యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? సిఎల్పి సమావేశాల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు నమస్తే సార్. కాకపోతే రామ్మోహన్ గారు, ఈ చర్చలో టాపిక్లోకి వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి మీ పార్టీ? ప్రభాకర్ రెడ్డి గారు ముందుగా అందరు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి వాళ్ళు చెప్పవచ్చు. ఎంపీ గారు ఏం చెప్తున్నారో మరి మాజీ ఎంపీ గారు ఒక విషయం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆత్మరక్షణలో పడింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈరోజు మనం నిన్న చూస్తారు, నోవాటెల్లో మీటింగ్ పెట్టేసి ఎవరు మాట్లాడొద్దు, మంత్రివర్గ విస్తారం గురించి మాట్లాడొద్దు, పార్టీ గురించి మాట్లాడితే బాగుండదు, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. పాప ఎమ్మెల్యేల పరిస్థితి ఏమో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటనకు పోతే ప్రజలందరూ తిరగబడడం, ఏమైనా మీ హామీలు అడగడం వాళ్ళకి ఇబ్బంది. ప్రజలతో వాళ్ళకి ఇబ్బంది, పార్టీతోన వీళ్ళు ఈయనను నిర్బంధించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించి మరి ఆ విధంగా మాట్లాడినట్టు. ఇంకొకటి ఆయన ఒకటే చెప్తున్నాడు, బాల్ నా పరిధిలో లేదు, పిసిసి పరిధిలో లేదు, ఢిల్లీకి పోయిందని చెప్తున్నాడు. మేము ఆ రోజు నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ఈయన యొక్క రాజకీయ జీవితం అంతా ఢిల్లీ పెద్దల చేతిలో ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసాడు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా నిర్ణయం వాళ్ళు తీసుకొని చెప్పాల్సిన మీరు కూడా ఇక్కడ ఒక కీన్ అబ్జర్వేషన్ చేయాలి రామ్మోహన్ గారు. గతంలో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రభుత్వానికో లేదంటే సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినో మరి పార్టీ అధినాయకుడిగా ఆయనకు ఆ హక్కు ఉంటుంది, అది చేయాలి, కంపల్సరీ వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఆ దిశానిర్దేశం సరిగా చేయకే కదా గతంలో మీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీనిలో వాస్తవం లేదంటారా? మేము అధికారం కోల్పోయింది మా దిశానిర్దేశం కరెక్ట్ లేక కాదు, ప్రజలకి మేము చేయలేక కాదు, మా పైన ఎవరు పెత్తరికం చేసేవాళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణకు పూర్తి అస్తిత్వాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. ప్రజలు వీళ్ళు చెప్పిన అబద్ధ మాటలకు మోసపోయి వాళ్ళకు ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. ఓటేసిన తర్వాత ఈ రోజు అర్థమవుతుంది, అయ్యో ఎందుకు ఇట్లా వేసినా, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా, బాధపడతా ఉన్నారు. అది క్షేత్రస్థాయిలో మీరు ఎంత కూడా కనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే మేము మా పార్టీగా మేము గొప్ప అని చెప్పుకోవట్లేదు, వాస్తవ పరిస్థితి మీకు చెప్తున్నా. అక్కడ ఉన్న పెద్దలు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు, రాజమౌళి గారు కావచ్చు, ఎవరెల్లా క్షేత్రస్థాయి పరిస్థితి ఉన్నది. కొన్ని దగ్గర కనిపించకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి ఈ రోజు కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుండే మనకు డైలమాలో పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క ప్రజలకు ఒక్క విషయం ఆలోచన చేయండి మీరు. ఏదైతే ₹1,00,000 మేము తులం బంగారం కలిపి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని ఆడపిల్లలకు చెప్పిన మాట, కనీసం జ్ఞానం ఉండాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, ఒక సెంటిమెంట్ ఉంటుంది మనకు. పసుపు కుంకాల కింద ఆడపిల్లకి ఇస్తాన సొమ్ము మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా ప్రపంచంలో మగ పుట్టుకుని ఎవడు కూడా ఈ యొక్క మాట దాటవేయడు, తప్పడు కూడా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని స్థాపించి కేవలం సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నర టైంలో కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఇవ్వక డే 1 నుంచి మా మీద దాడి చేస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ అని ప్రధానంగా పొంగులేటి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పే మాట. దానిలో కూడా మరి వాస్తవం లేదంటారా మీరు మాట్లాడేది? అసలు కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చారా? ఒక్కసారి గమనించాలి మనం. ఇందులో రేవంత్ రెడ్డి వచ్చి పెద్దగా పొడిచేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం కదా, ఆయనకి దేని కొరకు సమయం ఇవ్వాలి? ఏం కొత్తగా ఏం చేస్తుంది? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందా? రాష్ట్రాన్ని తీసుకొచ్చిందా? ఏం కష్టపడి ఇప్పుడే ఈ మాట ఎవరనాలంటే, ఇప్పుడైతే కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిండో అప్పుడు మాట్లాడాల్సిన మాట ఇది.
రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు గడిచిపోయింది, రొటీన్ లో పడిపోయింది పరిపాలన మొత్తం, అన్ని శాఖలకు అందరు ఉన్నారు, అంతా ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం సెటప్ అయిపోయింది కదా, నువ్వు వచ్చి సీట్ లో కూర్చున్నావు అంతే కదా. ఇక్కడ నీకు ఏమి ఇబ్బంది మీరు అవుతున్నది మాట్లాడిన డబ్బులు మాటలో తీసుకోవడానికి? రామ్మోహన్ గారు మీరు మాట్లాడిన మాటలో ఒకటి అభ్యంతరకరంగా ఉంది. ఏమన్నా రాష్ట్రాన్ని తీసుకొచ్చారా, ఏం చేశారు వీళ్ళు అంటే, రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరండి? తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉద్యమం. అంటే దానిలో వినండి, ఎవరు కేసీఆర్ గారు- విద్యార్థులు కానీ లేదంటే తెలంగాణ కోసం ఆత్మ నేను అదే బలిదానాలు చెప్తున్నాను. చేసేవాడు కానీ ఎవరు అదే లేరా? చెప్తున్నాను. వినండి, మేము ప్రతిసారి డిబేట్ లో అదే చెప్పినాం. చాలా మంది తెలంగాణ ఉద్యమం నడిపించారు కేసీఆర్ గారి కంటే ముందు, కానీ ఎవరికో సక్సెస్ కాలేదు. కేసీఆర్ గారు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణను సబ్బండ వర్గాలు ఏకం చేశారు. కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున అందరూ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. చనిపోయే వరకు కూడా నిర్లిప్తతో నిరాశతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక రకంగా వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదో ఒక చోట పోతామని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాంట్లో వాస్తవం లేదంటారా? లేదు, లేదు, ఆ లేదు. సిచ్యువేషన్ ని ఇది బీఆర్ఎస్ వాస్తవానికి అధినాయకుడు యూజ్ చేసుకున్నాడు అనుకుంటున్నారు. వాస్తవం లేదా? రాజకీయ కోణంలో మాట్లాడితే ఒక్క నిమిషం అండి. రాజకీయ కోణంలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ గత్యంతరమైన పరిస్థితిలో, ఎక్కడ దిక్కులేని పరిస్థితిలో, తప్పదనే పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఇవ్వకపోతే రేపు కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ మాకెందుకని సుమారుగా ఏడు మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు ఆ రోజున కాంగ్రెస్ హైకమాండ్ తో మీతో కలిసి వర్క్ చేస్తాం, మీరు మేము ఒకటని డైరెక్ట్ గా మాట్లాడితేనే కదా జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఇచ్చిందని మీరంటే ఎలా? యుద్ధ నీతి ఉంటది. యుద్ధ నీతి ఉన్నప్పుడు మీరు చేస్తే నీతి యుద్ధాలు అన్నమాట. చేసే వినండి, యుద్ధ నీతిలో అవతల రాజు దృష్టి మరల్చడానికి గెలవడానికి, శత్రువు పైన విజయం సాధించడానికి 196 ఎత్తులు వేస్తారు. యుద్ధ నీతి అది. ఆ యుద్ధ నీతులు తెలంగాణ సాధించుకునే భాగంలో 196 మాట్లాడాము. అంతే తప్పితే ఏదో వాళ్ళ నుంచి మేము సాధించాలి, మేమేదో తీసుకోవాలి, నా కుటుంబానికి బాగుపడాలని కేసీఆర్ గారు ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఏం చేసినా తెలంగాణ కొరకే చేయడం జరిగింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఏ పార్టీతో కలిసిపోయినా, ఏ ఉద్యమ సంఘాన్ని దగ్గర తీసుకున్నా, ఎవరిని హక్కులో చేర్చుకున్నా కేవలం తెలంగాణ సాధన కొరకు మాత్రమే. ఒకసారి గమనించండి, మీరు ఎన్నిసార్లు రాజీనామా చేసిరండి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కూడా? మిగతా వాళ్ళు ఏం చేసిర్రు? ప్రజలు ఓట్లేరని తెలిసి కూడా 2 సార్లు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి, నా చివరి వ్యక్తి వరకు ఈ ఉద్యమం పోవాలి, అందరికీ అర్థం కావాలి యొక్క పెయిన్ అని చెప్పేసి రాజీనామాలు చేసి పదవులకు కేవలం పదవులు పట్టుకొని పాకులాడి మీరు గెలిపించిన తర్వాత మేము 5 ఏళ్ళు ఉంటామని ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడలేదు. అవసరం వచ్చినప్పుడు పదవిని తృణప్రాయంగా వదిలేసిన యొక్క చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ అనుసరలేదు. ఆలోచన చేయండి సార్. రాజకీయ కోణంలో చర్చకి సంబంధం లేకపోయినా ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. చర్చకి సంబంధం లేకపోయినా ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇదే రకంగా కాంగ్రెస్తో ఎటువంటి ఇది లేకుండా బీఆర్ఎస్ మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి తెచ్చిన తెలంగాణలో ఈ రోజున అనేక స్కాముల్లో ప్రధానంగా లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత ఉండి ఆవిడ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపొచ్చిన దీన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజున ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి గమనించండి, మీరు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో కూడా తెలంగాణలో ఎక్కడో స్కామ్ జరగలేదు. కేవలం రాజకీయ ఆరోపణ, ఆ ప్రాజెక్టులో డబ్బులు పోయినాయి, ఈ ప్రాజెక్టులో డబ్బులు పోయినా అంటారు తప్పితే ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టి కేసీఆర్ కుటుంబం ఇక్కడ లబ్ధి పొందలేదు. కవిత గారు వ్యక్తిగత విషయం పక్క రాష్ట్రంలో ఏం జరిగింది అనేది కోర్టు తేడతలని చేసి దాని తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కవిత గారి గురించి సందర్భం అసందర్భం కాబట్టి వారి యొక్క కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, లేదా ఢిల్లీ హైకోర్టులో ఉన్నది, అది అక్కడ మాట్లాడాలి మనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. తెలంగాణ ఆడపడిచే కదండి ఆవిడ తెలంగాణ ఆడపడిచే కదా. ఎక్కడికి వెళ్ళినా కవిత గారు తెలంగాణ ఆడపడుతుంటారు కానీ ఢిల్లీ ఆవిడ అనరు కదా. అదే చెప్తున్నా, తెలంగాణ ఆడపడుచు ఇక్కడ ఎక్కడ కూడా ఈ పార్టీకి గానీ, తెలంగాణ రాష్ట్రానికి గానీ, తెలంగాణ ఖజానాకు గానీ ఎక్కడ కూడా చేటు చేయలేదు. మనం గమనించాల్సిందని చెప్తాను. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు నమస్తే చెప్పండి. రాజమౌళి గారు, ఏదైతే ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చేశారు, సీరియస్ క్లాస్ కూడా తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు, అందరూ కూడా ప్రజల్లో తిరగాలనే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలని కూడా చెప్పారు. మరి వాళ్ళ పార్టీలో వారికి ఈ రకంగా సిఎల్పి సమావేశాలు జరిపి ముందుకెళ్తూ చూస్తుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఒక రాజకీయ విశ్లేషకుడిగా?
ఇక ఎవరి భయం ఆడుకుంటది. పాపం ఎమ్మెల్యేలు జల్సాలు చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా సంవత్సరంన్నర ఆయనకి కూడా ఎవరి మాట ఎవరు వినేటట్టు లేరు. అందుకోసమే ఆయనకు భయం పట్టుకుంది, మరి వీళ్ళు ఎక్కడ జారిపోతారో ఏందో అని చెప్పేసి. నిజంగా కూడా ఆ ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇట్లాంటి నిన్న ఆయన బీఆర్ఎస్ అంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు కదా, ప్రజల్ని అటు అందరినీ ఆయన ఒక మెసేజ్ పంపించిండు, సీక్రెట్ మెసేజ్. అయ్యా మేము 600 106 కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది మాత్రం నిజం. కాకపోతే ఆయన మరి ఏ హౌస్ లో బయటపడ్డాడో తెలియదు. ఆయన ఏ మూడ్ లో ఉన్నాడేమో, మొత్తం మీద అత్యుత్సాహంగా బయటపడ్డాడు. ప్రస్తుతం జరగబోతుంది కూడా అదే. ఆ చెప్పలేము. రేపు ఈ రియల్టర్లు ప్లస్ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం మనకు ఒక సంకేతంగా వెలువడ్డది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నష్టం. చెప్పండి రాజమౌళి గారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే అంటే ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుని శిరసావహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఉంటాయి. ఈ రకమైన చర్యలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాయి అనుకోకూడదా? బయట రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు ఉంటాయని ప్రజలు భావిస్తే అది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ప్రజలు పట్టించుకున్నట్టు రాజకీయ నాయకులు ప్రశ్న అందరూ తెలియని విషయం కాదు అది. వాళ్ళు ప్రజలు మాటలను ఇప్పుడు తుమ్మలో చెప్తున్నారు. వాళ్ళకి గెలవడం ఒకటే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులో ఎట్లా ఉందంటే డబ్బులు పడేసినాం, ఓటు వేయించుకున్నాం, గెలిచినాం. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేసింది, చెడు చేసింది అన్నది కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇట్లాంటి ఎమ్మెల్యేలు కంకణం కట్టుకుంటారు. ఎందుకంటే పాత వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర విపరీతమైన ధనం ఉంది. తర్వాత వాళ్ళంతా దొంగ రియల్టర్లు, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వాళ్ళ డబ్బులు వెదజల్లి ఈ ప్రభుత్వాన్ని కూడగొట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం వాళ్ళే వచ్చేసి మళ్ళీ రాష్ట్రాన్ని దోసుకోవడానికి కంకణం కట్టుకున్నారు. సో దాన్ని ఆయనకు ఒక విచక్షణ అంటే ఒక వివేకం ఉన్న వ్యక్తి అయితే ఆ మాటలు మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడుకున్నా కూడా వాళ్ళు అత్యుత్సాహంగా ఇట్లాంటి సభలలో మాట్లాడితే ఎవరో ఒకరు వీడియో తీసి బయట పెట్టారు. వాళ్ళ నిజ స్వరూపం ప్రజలే తెలుసుకోవాలి, ప్రజల బుద్ధి చెప్పాలి. సో అట్లాంటప్పుడు వాళ్ళు అంత బహిరంగంగా విడిగా ఒకవైపు దేశం అట్టుడికిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. అది చూడకుండా ఈ చిల్లర రాజకీయాలు చేసి తెలంగాణ ఇంకా నాశనం చేయాలనుకుంటున్నారు. ఇక్కడకు ఇట్లాంటి రాజకీయ నాయకులు నిజంగా ఒక రాజకీయ విశ్లేషకుగా నేను అనొద్దు, కానీ దీంతో కొట్టాలో అట్లా కొట్టాలి. ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ గారు మాట్లాడారో, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మాట్లాడారో, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏది తీసుకున్నా కేవలం తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్నారు అని చెప్పి ఏదైతే మాట్లాడారో, మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పరిస్థితుల్లో చేసింది, ఏది చేసినా తెలంగాణ కోసం చేశారని ఈయన మాట్లాడి, దాంతో ఆ మాటలతో మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఏకీభవిస్తారా? ఎట్లా ఏకీభవిస్తారండి? చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఆయన కేసీఆర్ మెడల్ వంచి తెచ్చుకున్నాడు అంటే కేసీఆర్ అంత ఇది ఉందా? మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా తెలంగాణను ఇవ్వాల్సిన అగత్యం అయితే ఏర్పడ్డది వాళ్ళకి. అంతేగాని ఈయన ఏదో పోయి ఈయన అసలు ఓటు వేయలేదండి పార్లమెంట్ లో ఆ చర్చ జరిగేటప్పుడు తెలంగాణ ఇచ్చే ముందు. అప్పుడు ఉన్నది ఇద్దరు ఎంపీలలా, ఒక విజయశాంతి, ఒక ఈయన పాత్రనే పక్క పెడితే, కాకపోతే ప్రజల మీద బలవంతంగా రుద్దబడింది. కేసీఆర్ అన్న ముద్ర వేసుకున్నారు అంతే తప్ప ప్రజలకు తెలుసు కాబట్టి భరించి ఓడగొట్టి పక్క ఇట్లా కూర్చున్న పెట్టారు. ఇక ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు అయిపోతుంది. ఆయన వాళ్ళకి గొప్ప చెప్పడం. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు, రామ్మోహన్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట, అడగండి సార్. రామ్మోహన్ గారు, తెలంగాణ ఉద్యమం అంతకు ముందుకు మర్రి చెన్నారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున గారు, చాలా మన ఇంద్రన్న, వీళ్ళందరూ చాలా మంది తెలంగాణ ఉద్యమం చేసినారు. కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ ఇతరులు కూడా చేశారు. ఎవరు సక్సెస్ కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ గారు ఏదో తెస్తారాయన అంటే సబ్బండ వర్గాలు ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించి 4 సార్లు పదవులకు రాజీనామా చేసి త్యాగం చేసి తీసుకొచ్చిండే. ఇందులో కేసీఆర్ పాత్ర తెలంగాణ రాలేదు. అందరూ ఉన్నారు ఇంట్లో, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ పార్టిసిపేట్ అయ్యిండ్రు. కాదని చెప్తలే మేము. అందరి త్యాగమే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం నాయకత్వం వహించాలి. ఎవరెవరు కదా, మరి ఎవరు వహించారు? అంతమంది ఇంద్రారెడ్డి గారి చేసి ఏమైంది? మర్రి చెన్నారెడ్డి గారు టీపీఎస్ పేరు మీద మల్లికార్జున గారు అందరూ పెడితే తర్వాత కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది కానీ అందరు కొనేసింది గారు. వీళ్ళను రాజకీయ అపహాస్యం చేసి తెలంగాణ ఉద్యమం సర్వనాశనం చేసి మర్రి చెన్నారెడ్డికి గవర్నమెంట్ 10 గంటలు అందరినీ తీసుకొని ఇందిరాగాంధీ రామ్మోహన్ గారు మీరు అడిగింది అర్థమైంది. దయచేసి రామ్మోహన్ గారు మీరు ఎంత మనం బలవంతంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా కూడా వాస్తవం 100% తెలుసు.
ఆయన కూడా దిక్కులేని పరిస్థితులు వచ్చి పట్టుకుని పాటలాడింది తప్ప వేరే ఏం లేదు అక్కడ. గుండె మీద చేసుకొని చెప్పండి, తెలంగాణ తీసుకొచ్చి ఒక ముందున్నాడు, దాన్ని ఒప్పుకుందాం, ఒక నాయకునిగా ఉన్నాడు, దానికి నిజంగా 100% సల్యూట్ కొడదాం. కానీ చేసిన దుర్మార్గం, విధ్వంసం ఇవి మీరు ఆలోచించారా? మీరు ఎంత ఎంత సర్వనాశనం తెలంగాణ. ఇక దాని గురించి ఏ ప్రాజెక్ట్ అండి? ఎందుకు మీరు మాట్లాడద్దు? రామ్మోహన్ గారు జర ఉండండి. ఏం ప్రాజెక్టులు అండి? సర్వనాశనం చేసిన ప్రాజెక్టులు అది. మీకు అర్థమవుతుందో లేదా నాకు తెలియదు. పల్లెటూరు నుంచి వచ్చిన నేను, నాకు తెలుసా విధ్వంసం. అరే ఇవాళ తెలంగాణని తాగుబోతుల రాష్ట్రంగా సర్వనాశనం చేసాడు. పల్లెలలో కూడా ఒక్కొక్క పౌరుని జీవితం నాశనం అయిపోయింది. బాధ అనిపిస్తుంది. ఒక రాజకీయ విశ్లేషణలో నేను ఈ మాట చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాడిని అది పాత కాపులు పట్టుకొని పాకులు అడిగి ఇట్లా అదట్లా. అరే ఆయన కొడుకు సిగ్గు లేదా? ఒక యువరాజు తెలంగాణ అయిపోయి సర్వనాశనం చేసిండు. అది ఎంత విధ్వంసం జరిగింది. అది నేను కాదు అనాల్సింది, రాజకీయ నాయకులు కూడా. మీరు లాంటి ఆత్మవిశ్వాసం, మీరు పార్టీలో ఉన్నారు, సపోర్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, దాని పక్కన వెళ్దాం. నిజంగా చెప్పాలంటే ఒక ఇదే నైజం బయటపడుతుంది. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఎంత, ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పటి వరకు గతి లేని ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఫామ్ అవుతున్నాం. కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి గతి లేదు. వాళ్ళు ఎమ్మెల్యే అయ్యే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ చూడండి ఒక్కొక్కటి 5-6 ఫామ్ అవుతున్నాం. కరీంనగర్ ఎంత విధ్వంసం చేశారు, గుట్టలను సర్వనాశనం చేశారు. గుట్ట ఒక సర్పంచ్ అమ్ముకున్నాడు గుట్టల్ని. ఇవాళ ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది. పర్యావరణ విధ్వంసం అయితే ఒక్క మాట చెప్పు అంటే మళ్ళీ అదే సారీ దిస్ వర్డ్స్, మళ్ళీ మన సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసిన విధ్వంసం పక్కన పెడితే ఇప్పటికింకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేది కూడా వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గమైన కోరికలు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఒక ప్రజా రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, జరిగిన సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం కూడా తన దగ్గర ఉందని, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలని వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దని ఘాటుగా హెచ్చరించారు కూడా ఆయన. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు కూడా అలాగే పర్యటించాలని, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరియాగా వినియోగించుకోవడం లేదని కూడా ఆయన చెప్పినట్టుగా మరి తెలుస్తుంది. మరి ఇలాంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ తమ లోపాలను గుర్తించిందో తద్వారా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత గాడిన పడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? లక్ష్మణ గారు, మీకు అట్లా వెంకటస్వామి గారు కూడా వచ్చారు, వారికి, రామ్మోహన్ గారికి, అట్లాగే రాజమోహన్ గారికి నమస్కారం. నమస్తే. అసలు విషయానికి ఇప్పుడు వచ్చినా ఉంటుంది. ఇప్పటిదాకా కొంచెం డిబేట్ అయిన సబ్జెక్ట్ అంతా సరే, తెలంగాణ ఇచ్చిందెవరంటే సబ్జెక్ట్ పెద్దది. అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అంతిమంగా సూత్రధారి పాత్రధారి కేసీఆర్ కానీ దాన్ని ఎవరైనా అంగీకరిస్తే తప్పదు. అది ఆ మాట చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు చర్చ విన్నాను కనుక. అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వ పోరాటం కేసీఆర్ గారు చేసిన పనులకు మంచిగా చెడ్డ తర్వాత కానీ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని అవమానించకండి దయచేసి. ఎవరైనా సరే పార్టీలు వేరు కావచ్చు, మీకు ఏ పార్టీ ఏం చేసింది, ఏం ఉద్దారకం చేసింది అని మాట్లాడుకుంటే దేశంలో 2 జాతీయ పార్టీలు ఏం చేసినాయి, ఎక్కడ నాకేవాడే మనం చూస్తుంది. అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే కేసీఆర్ విధానాన్ని విమర్శించాలి, కానీ తెలంగాణ అస్తిత్వ పోరాటం మీద దాడి చేస్తే అది మనకే నష్టమని చెప్తున్నాను అందరికీ. రెండోది, మీరు చెప్పింది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నష్టం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఉంటాయి అభిప్రాయాలు ఉంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ ప్రతి ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కువ ప్రజాస్వామ్యం అయి ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇటీవల మంత్రి కూడా తెలుస్తున్న గురించి 5-4-5 రైతు పూర్తిగా బహిరంగంగా మాట్లాడారు. జానారెడ్డి గురించి, రాజగోపాల్ రెడ్డి, అట్లాగే మనకు ప్రేమ్ సాగర్ రావు అయితే ఒక వ్యతిరేక చేసిండు. మన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే, ఇటు పక్కనే చెన్నూరు, అదే జిల్లా చెన్నూరు నుంచి తాను మన దేవేగ్ గారు చేశారు. ఇవన్నీ వ్యాఖ్యలు విన్న తర్వాత చూసిన తర్వాత తప్పక ఒక పార్టీ నేతగా, పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ హెచ్చరిక చేయకపోతే తప్పు కరెక్ట్ చేయడం కరెక్ట్. హెచ్చరిక చేయాలి. ఎందుకంటే పార్టీలు ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరేది ఏది బట్టి అది మాట్లాడుకుంటూ పోతే పార్టీ విధానం నష్టం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని మంచి పనులు అంటే నిన్న జరిగిన ఏదైతే సిఎల్పి మీటింగ్ లో కొందరు రాలేదు కూడా, అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైతే విమర్శలు చేస్తారో 3 రాలేదు. 3 రాకపోవడానికి ఒకటి కారణం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, లేరు. ఈ సమావేశం జరుగుతారు కలగాని, ఎవరు కూడా కలగడం లేదు. అమెరికా టికెట్ కొనుక్కునే ముందు అసలు సమావేశాలు ఎట్లా ఉంటాయని చూడండి కదా వాళ్ళని. నిన్న కాక నేను భూభారతి శ్రీనాథ్ సందర్భంగా తెల్లారి దాని మీద అందరికీ చెప్తా ఉంటున్నారు. వారి నుంచి నిన్న నుంచే
సాయంత్రం అని చెప్పారు ఎవరు మన రేవంత్ రెడ్డి. ఇంకా ఆ హెచ్చరిక సమంజసమైనది. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా తన అన్నాయిలు తన పార్టీ వాళ్ళు మించిపోతే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ అంతర్గత వ్యవహారమే కావచ్చు, కానీ అది బహిర్గతమైంది కనుక ఆ హెచ్చరిక తప్పనిసరి అవసరం. ఇక పార్టీ పడిపోతే ప్రభుత్వం పడగొట్టమనే మాట ఒక ఎంపీగా, ఒక ఇప్పుడు ఇవాళ ఎంపీ మాజీ ఎంపీగా, ఇవాళ ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడాల్సిన మాట కాదు. నిజంగానే అంటే ఆయన విమర్శ చేస్తుందని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా, ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద వ్యతిరేకత ఉందా అంటే ప్రజలు తీర్పు చెప్తారు. అవకాశం పెట్టినప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. ఎప్పుడు అప్పుడు మాట్లాడరు కదా. రేపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, మండలాలు, జిల్లాలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు చూసుకుంటారు. కాలంలో రాగానే కాటేసి ఇస్తామన్నట్టు అసలు అహంకారాన్ని అవినీతి ఓడించడానికి ఎన్నికలు వచ్చినాక ఆగింది. 2 సార్లు, 1 సార్లు అన్ని 2 సార్లు అన్నిండు. ప్రభుత్వం మొత్తం చెడు, గత ప్రభుత్వం అంతా చెడ్డ చేసిన అన్నాను, కానీ కొంత అహంకారం, కొంత అవినీతి వల్ల గ్యారెంటీ ఓడిపోయింది. దాన్ని నిజం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలల్లో కూడా అటువంటి పనులే జరుగుతున్నాయనే అపవాదం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే గత 15 నెలలుగా గత ప్రభుత్వం ఏం చేసింది అనే ఎన్ని ఎంక్వైరీ కమిషన్ చేసినా ఒక్కటి కేసుకోవడం, ఒక్కటి రివ్యూ చేసుకోవడం కాదు. ధరణి వెబ్సైట్ తీసేసి మన భూభారం తీసుకురావాలన్నా కూడా చిన్నప్పుడు మేము మాట్లాడుకునేవాళ్ళం. వెంకటరామ గారికి బాగా వస్తుంది. ఏది మనకు కత్తి పోయి డాలు వచ్చే డామ్ 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 అన్నట్టు ఇవాళ భూభారతి అనేది కేవలం మాత్రమే తాను సమగ్రంగా భూభారతి చట్టాన్ని సవరించి స్పష్టంగా సర్వే చేస్తే సాధ్యం. అంటే ఒక అనకొర సంస్కరణ వల్ల, అనకొర పండ్ల వల్ల కొంత బదనామతులు మాత్రం మాట వాస్తవం ప్రజల్లో వ్యతిరేకత మాత్రం వచ్చింది. అది హామీల అమలు కానీ, హామీల అమల్లో ఇంటి మొక్కలు వేయడం కానీ ఇప్పుడు బుల్డోజ్ చేసుకుంటాం. గారు క్లియర్ కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు మనం చూస్తున్నాడు. ఏది మన ఈ మీసాలు చర్చలో వచ్చినప్పుడు బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. ఇవాళ నేను ప్రభాకర్ రెడ్డి గారి మాటలతో ఏపీ చేస్తాను. ఆయన అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు రాజద్రోహం కింది కూడా వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొడతాం, అవసరమైతే 2 మాటలు అన్నారు. ఏది అవసరమైతే పైసలు ఇస్తాం, కొనుక్కోండి ఎమ్మెల్యేలు అంటే పట్టులా మీరు కొనుక్కోవడానికి కరెక్ట్ కాదు కదా. ఆయన అన్నమాట వెనకటి మొదలు చెప్తాను. కార్యకర్తలు ఉత్తేజపరచడంలో ఆయన ఒక మంచి మాట ఏం చెప్పింది అంటే, అయ్యా ప్రజల వ్యతిరేకత మీరు ఉపయోగించుకోండి. కానీ ఇట్లా ప్రభుత్వాన్ని దించేసి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి దించేయాలి అని అంటున్నారు. అంటే కూడా అంటే అంటున్న వాళ్ళని ఉంటని చేసుకుంటూ ఒక చట్టసభ సభ్యుడు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది దాన్ని ఎవరికైనా చెప్పాలంటే ఆయన విద్యార్థికి వదిలేయాలి. కానీ దాని మీద మళ్ళీ ఆరోపణలు వచ్చినాయి, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, పెద్దగా జరుగుతున్నది. కానీ ప్రజల్లో వ్యతిరేకత మాత్రం వచ్చింది మాత్రం వాస్తవం. దాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ గిట్టుబాటు చర్య తీసుకోవాలి, నష్ట నివారణ చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఎవరికైనా ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఎవరు మాట్లాడినా కొంతమంది ప్రజల్లో ఏముంది అర్థమవుతున్నాయి మనకైతే. దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే తాము చెప్తున్న పథకాలను కానీ, ప్రజల్లో వ్యతిరేకత కానీ పోవడానికి వీలుగా సూచనలు చేశారు రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షుడు గారు 3 సూచనలు చేశారు. ఏమన్నారు? ప్రజలకు నిజమే కదా, అందరూ హైదరాబాద్ లో ఉంటారు, ప్రజలకు మన సత్యం చేసి కాదు కదా, ప్రజల్లో నిజంగా పుస్తకాల మంచి చెడ్డ చెప్పుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకే లాభం జరుగుతుంది. కనుక ఆ మాటలను నిన్న టీఎల్పీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి మాటలు నేను ఏది రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ వెంకటస్వామి గారు. నమస్కారం సార్, నోవేటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సీనియర్స్కి సీరియస్గా క్లాస్ తీసుకున్నారు. దీనిలో కొందరు ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, అందరూ కూడా ప్రజల్లో తిరగాలని ఆయన గట్టి క్లాసే తీసుకున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఇంకొకటి, బీఆర్ఎస్ నేత ప్రభాకర్ గారు చేసిన ఆరోపణల్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు సరే, ప్రభాకర్ రెడ్డి చేసిన అంటే దాని గురించి మేము బెంగాయం పడతలేము. మా పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి దోకా లేదు, బెంగాయం లేదు. కాకపోతే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు విజ్ఞత కోల్పోయిందని అయితే నేను అనగలను. అంటే ఒక మాజీగా ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎలక్ట్ అయినాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం ఇంగితం ఉండాల్సిన అక్కర్లేదా? ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కలిసి కూలదోయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం అనేది ఇది షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం కూడా దెబ్బతిన్నది. పాపం ఆయన కొద్దిగా మంచి సౌమ్యుడు అనే పేరు కూడా ఉండే. మరి ఆయన ఇప్పుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అంటున్నాడా, లేదా మొన్న సీఎం గారిని కలిసినప్పుడు ఏమన్నా
పాజిటివ్ సిగ్నేచర్ సైన్ కోసం ప్రయత్నం చేస్తే రాలేదా ఎందుకో కానీ మొత్తం మీద అయితే ఆయన పప్పులో కాలేసినాడు. అది ఆయనకు వ్యక్తిగతంగా ఒక మచ్చనే, వాళ్ళ పార్టీకి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. మూడోది ప్రజలకు కూడా ఒక ఏవగింపు వస్తుంది, ఏందబ్బా ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూలిపోతుంది అన్న వాళ్ళు కొంతమంది మాతో వచ్చి చేరినట్టు గమ్మత్తుగా. బిగినింగ్ లా మీ పార్టీ రేవంత్ రెడ్డి 3-4 ముచ్చట అని చెప్పిన వాళ్ళు 3-4 కాదు కదా, 3 రోజులు తిరగకముందే మా పార్టీలో వచ్చి మా దగ్గర చేరిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కాబట్టి పార్టీకి ఏం దోకలేదు, పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఏం దోకలేదు. అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు సమంజసం కాదు. ప్రజాస్వామ్య సిస్టమ్ లో దాన్ని గమనించి ఒకసారి ఇక్కడ ఇంకోటి కూడా వెంకటస్వామి గారు, ఒక పక్కేమో మా పార్టీ నేతలు ఎవరైతే జంప్ అయిపోయారో వాళ్ళందరూ కూడా ఉప ఎన్నికలు రావాలి అని సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇంకోవైపు ఏమో పార్టీ వాళ్ళు అవసరమైతే కొనాలంటారు. ఈ ద్వంద్వ వైఖరి, బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తారు అనుకోవాలా? బీఆర్ఎస్ అంటేనే ద్వంద్వ వైఖరి, ఒకసారి టీఆర్ఎస్ ఒకసారి బీఆర్ఎస్. అది దేశం పార్టీ రాష్ట్రం పార్టీ తెలుస్తుంది. వాళ్ళతో కన్ఫ్యూజన్ ఉన్నారు. కేసీఆర్ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసరికి సమయం పడుతుంది. ఆయన ఫామ్ హౌస్ లో కన్ఫ్యూజన్ లో కూర్చొని ఉన్నాడు. సో అది పెద్ద చర్చ కాదు, దాని నుంచి నేనేం వర్రీ అవుతలేను. మేము మా పార్టీ కూడా ఏం వర్రీ అవుతలేము. నాట్ టేకింగ్ మరి సో సీరియస్ కూడా తీసుకోవటం లేదు మేము. ప్రభాకర్ రెడ్డికి ఉన్న శక్తి ఎంత, ప్రభాకర్ రెడ్డి యొక్క అంటే ఆయన అదెంత అనేటువంటిది మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు. పాపం మరి ఈయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏమన్నా ఈ భూదందాలలో ఇరుక్కొని ఉన్నారా, లేకపోతే ఏమైనా బినామీ కింద ఇరుక్కొని ఉన్నారా, ఆయనకి ఏమైనా ఒక అభద్రతా భావంతో మాట్లాడిందా తెలియదు. బట్ ఇట్ ఇస్ నాట్ డెమోక్రసీ, దట్ ఐ కెన్ సే. ఇక రెండోది మా విషయానికి వచ్చేసి మా విషయానికి వచ్చి మా ముఖ్యమంత్రి గారు క్లాస్ బీకుడు ఏమన్నది సార్, అది క్లాస్ బీకుడు కాదు. ఇట్ ఇస్ ఇంటర్నల్ హెల్తీ చర్చ. మనం ఎట్లుండాలి, మన ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలా, ఇది గుర్తు చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఉండంటే ఎవరి మీద ఉంటుందండి? సిఎల్పి మీటింగ్ లా అది మాట్లాడుకోకుండా ఏం మాట్లాడుకుంటాం? మనం ఏం చేస్తున్నాం? మనము డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రజలకు ఏం చెప్పినాం? ప్రజలకు కనీసము చెయ్యకపోయినా మా దగ్గర ఓంకార్ గారు 5 సార్లు ఎమ్మెల్యే అండి. ఆయన ఎవరన్నా పోతే మేము చిన్న పిల్లలు అప్పుడు మేము పోతే నాయక్ అని ఆ లంబాడ ఆయన మీద భుజం మీద చేసి నాయక్ కూర్చోని చెప్పి ఆయన ముందనే ఓ ట్రంకాలు చేసేటోడు. అప్పుడంతా ట్రంక్ కాల్ కదా చేసి మా బంధువులు కొంతమంది కూడా చాలా యాక్టివ్గా ఉండేటోళ్ళు దాంట్లో అంటే ఓంకార్ గారితో చేసి 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు నాయక్ మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మనం అధికార పక్షంలో లేం కదా, కాబట్టి వాడు మనకు పని చేస్తలేడు ఆయన నేను ట్రై చేస్తాను అంటే ఆయన యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ టువర్డ్స్ ద పీపుల్. మనం ఓసారి పని చేయలేకపోవచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా సీఎంతో సహా కూడా ఒక పని ఏదైనా ఒప్పచెప్తే చిన్న పని కూడా చేయలేకపోవచ్చు. కానీ ఇఫ్ సీఎం ఈజ్ అవైలబుల్ టు ది పీపుల్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని పనులు పూర్తయినాయో నాకు తెలియదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు పొద్దున్న 4 గంటల నుంచి ప్రజలకు అవైలబుల్ ఉండే, యాక్సెసిబిలిటీ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట అదే, మీరు హైదరాబాద్కో లేకపోతే మీ సొంత పనులకో పరిమితం కాకుండా ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అనేటువంటి మాట మేము చెప్తున్నాం. మా ఎమ్మెల్యేలకే చెప్తున్నాం కదా, మేము వేరే ఎమ్మెల్యేలకు చెప్తలేము కదా, ఫోర్స్ చేస్తలేము కదా. ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ వెంకటస్వామి మీరు చెప్పిన దానిలో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్నన లేదు, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు అని చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారు. నేనేమన్నా అంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా, వస్తే ఒకవేళ దానివల్ల లాభం జరిగితే టీఆర్ఎస్ లేదా బీజేపీకే జరుగుతుంది కదా. ఒకవేళ మా మీద వ్యతిరేకత ఉంటే లెట్ దెమ్ ఎంజాయ్ దట్. మా మీద వ్యతిరేకత రేపు వచ్చే ఎలక్షన్ నేను ఈ వేదిక ద్వారా మీ న్యూస్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 90% పైన స్థానిక సంస్థల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, మొత్తం 90% పైన మేమే గెలుస్తాం. అప్పుడు చేద్దాం ప్రజా వ్యతిరేకతన ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నదా. టిల్ టుడే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. చిన్న లోపాలు జరగవచ్చు. ఇప్పుడు వారు భూభారతి గురించి చెప్పిండ్రు. భూభారతి గురించి మొన్న కూడా చర్చ అయినప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి అందులో. ఆ అంశాలను నేను స్వయంగా మన కోదండ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి, తర్వాత ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి
నేను సాల్వ్ చేయించడంలో నేను ముందుంటానండి రామ్మోహన్ రావు గారికి అని నేను మాట చెప్పాను. అది నేను చేస్తాను. సో డెఫినెట్ గా కొన్ని ఏ చట్టం తెచ్చినా, ఎవరు తెచ్చినా, మా పార్టీ తెచ్చినా వాళ్ళు తెచ్చినా, చట్టం తెచ్చినప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని లొసులు కూడా ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని పోవాలనేటువంటి ఇంగితం ఉన్నదే కరెక్ట్ ప్రభుత్వం. ఆ ఇంగితం లేకుండా గుడ్డిగా పోయిందనుకో డెఫినెట్ గా దాన్ని గుడ్డి ప్రభుత్వం అంటారు, ప్రజా వ్యతిరేకత వస్తారు. నేను ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నానండి. ఇవాళ మేము పార్టీ నుంచి ఏం క్లియర్ ఉన్నామంటే, రామ్మోహన్ రావు గారు మీరు 2 సార్లు నాతోటి చర్చలో పాల్గొన్నారు, మీరు సాక్ష్యం. అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ HECU, అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ స్టూడెంట్స్. భూములు స్టూడెంట్స్ కోసమే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మనసు లేదన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని మేము వ్యతిరేకించి దాన్ని మాన్పించి మేము స్టూడెంట్ ఫేవర్ గానే మేము తీసుకుంటాం. ఇది పార్టీ లైన్ అని చెప్పిన, నేను ఓపెన్ చెప్పిన ఇది నేను. సో మేము గీత దాటినట్టు కాదు. మా పార్టీ ఏదన్నా, మా పార్టీ విధానంలో ఏదన్నా గీత దాటి ప్రజలకు అపకారంగా ఉంది అని అంటే డెఫినెట్ గా ఉపకారం చేసేటోళ్ళు, దాన్ని సరిదిద్దేటోళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కాంగ్రెస్ లో ఉంటాయి. బీజేపీ టీఆర్ఎస్ లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అక్కడ గుడ్డిగా సార్ ఏం చెప్తే ఎస్ బాసే ఉంటది, మా దగ్గర బాస్ అంటే ఉండదు. సో ఆయనే ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ద గవర్నమెంట్, అండ్ డెఫినెట్లీ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ ది అలర్ట్ ద ఈజ్ ఎమ్మెల్యేస్. ఆయన టీం కదా ఎమ్మెల్యేస్ అంటే, మంత్రులు అంటే ఆయన టీం కదా. సో ఆ టీంని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అతని మీదే ఉన్నది. చేయకుండా ఉంటేనే అనాలే. ఆయన ఏం మాట్లాడతలేడండి, మంత్రులు ఎవరు ఇష్టారాజ్యంగా ఉంది, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంది, ఏం మాట్లాడండి అని అది అపవాదం తెచ్చుకోకుండా ఉండడం కోసం ఆయన హెచ్చరిక అనుకోండి, అది సూచన అనుకోండి, మీరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది, ఆ రైట్ ఉంది కాబట్టి ఆ ప్రకారం చేసినాడు. దాంట్లో పెద్దగా వరి అవ్వాల్సిన అక్కర ఏం లేదు. ఇట్ ఈస్ ఎ రొటీన్ ఫర్ ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ మై పార్టీ. కేసీఆర్ గారు చెప్పలేదా అండి మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలను సిఎల్పీలను అందరిని కూర్చోబెట్టి, వాళ్ళ ఎల్పీ లీడర్ అందరిని కూర్చోబెట్టి చెప్పలేదా మనం ఏం చేయాలి, మనకు భవిష్యత్తు ఉంటది, మనదే భవిష్యత్తు కాబట్టి మీరు గట్టిగా పని చేయాలని చెప్పలేదా? అట్లనే మా పార్టీ నేత కూడా మాకు చెప్పినాడు. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ ఈస్ దేర్. అండ్ అవర్ పార్టీ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో కరెక్ట్ గా వెళ్తుంది. దాని ప్రకారం మేము మా వైపు నుంచి ఏదన్నా అంటే మేము మీడియాలలో మాట్లాడటంలో మేము కూడా ఉన్నాం. ఎక్కడన్నా కొద్దిగా మేము క్రాస్ అయితే కూడా మేము డెఫినెట్ గా వీ హావ్ టు కరెక్ట్ అండ్ అకార్డింగ్ టు ది వ్యూస్ అండ్ అకార్డింగ్ టు ది నెసెసిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ లీడింగ్ పర్సనాలిటీ. ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? లేదు కదా, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది సిద్ధాబద్ధం. ఒక ఆర్టీసీ బస్సు మహిళలకి ఆర్టీసీ ఉచితం తప్పితే రైతులకి ఎవరికి వీళ్ళు పూర్తిగా ఏమీ చేయలేదు, ఇస్తానని ఏమీ ఇవ్వలేదు ఒకటి అని వాళ్ళు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నాను. ఈ దేశంలో ఎవడన్నా ఏ రాష్ట్రంలో అయినా సరే, గతంలో బీఆర్ఎస్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది రుణమాఫీ చేసి ఎన్ని వేల కోట్లు చేసిందో చెప్పమని శ్వేతపత్రం విడుదల చేయమండి. మేము కూడా రుణమాఫీ చేసినాం ఎన్ని వేల కోట్లు. అట్లాగే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్నది. ఆయన 16 లక్షల కోట్ల రూపాయలు ఎవరైనా అయ్య జాగిరాని అదాని అంబానీ లాంటి ఒక కార్పొరేట్ కంపెనీకి చేసిండు. అదే ఒక రైతుకు రుణమాఫీ చేసినటువంటి సంఘటన ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నదా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మేము చేసినాం. ఒకటి ఏంటి, తన పట్టిన కుందేలు 3 కాళ్ళు అనేది 100% ఎక్కడైనా ఉన్నదా మేము తక్కువ చేస్తాం. అరే 100% అనేది ఐడియాలిటీ బాస్. ఐడియల్ గ్యాస్, నేను కెమిస్ట్రీ టీచర్ను, ఐడియల్ గ్యాస్ అని మేము చెప్తా ఉంటాం. కానీ ఐడియల్ గ్యాస్ ఉండదు. సో ఐడియాలిటీ ఉండదు, 100% ఉండదు. ఒక 1%, 2% అయితే అవి కూడా మేము ఏం చేసినామంటే ఎక్కడెక్కడైతే ఈ 100% కాలేదో, 1-2 ఏదైతే కాలేదో వాటికి ఒక క్రాస్ చెక్ పెట్టినాం, ఒక హెల్ప్ సెంటర్ పెట్టినాం. దానికి వెళ్ళిన వాళ్ళకు సాల్వ్ అవుతుంది. నేను మొన్న కామారెడ్డికి వెళ్ళిన, ఒక 3 మహిళలు వచ్చినారు. ఆ 3 మహిళలు ఇట్లా మాకు కాలేదనే 3 వచ్చినారు. అయితే అక్కడికక్కడే మా కార్యకర్త కాంతి పెట్టిండు. ఆ 3 ఇద్దరిది సాల్వ్ అయింది. లెటర్ ఇప్పుడు వచ్చిందమ్మా అని అక్కడే ఇచ్చే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయింది. ఒక మహిళ ఎందుకు కాలేదనంటే ఆమెకు 2 చోట్ల ఉంది, దేన్ని కన్సిడర్ చేయాలనే కాలేదు, టెక్నికల్ ప్రాబ్లం. సో ఇట్లాంటి వల్ల 100% కాదు. ఇప్పుడు 90 మంది కావాల్సి వస్తే 100 మంది కావాల్సి వస్తే దాంట్లో 97 మంది అయి ఉండొచ్చు, 96 మంది అని ఈ టెక్నికాలిటీని పట్టుకున్నారు. మన కేటీఆర్, కేసీఆర్, మన హరీష్ రావు వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే 100% ఏ గ్రామంలో అయితే 100% ఏ గ్రామంలో నేను కాదని నేను కూడా చెప్తున్నా. 100% కాదు, 100 మంది ఉంటే 100కి కాలేదు, 97 మందికి అయింది.
97 మందికి అయిన దాన్ని పక్కన పెట్టేసి ఒక ముగ్గురికి కాలేదని పట్టుకొని వేలాడితే అది ఇక మూర్ఖత్వమే అవుతుంది. వాళ్ళకు ఒక వాదన కావాలా, ఒక 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 ఆర్గ్యుమెంట్, ఒక ఏమంటారు దాన్ని, వితండవాదం. ఒక వితండవాదాన్ని పట్టుకొని ఇలా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మాట్లాడినని పాపం మా రామ్మోహన్ లాంటి మా మిత్రులు వీళ్ళు అంటే న్యాచురల్ కదా. ఇప్పుడు నేను మా లీడర్ ఏది మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది, అట్లనే ఈ లీడర్ కూడా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ విషయానికి వచ్చినట్టు అంటే అది సమంజసం కాదు. అది నేను మా పార్టీలో ఇప్పుడు 100% అయిందని నేను కూడా అంటలేదు. సమావేశంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారో ఇక్కడి నుంచి అయినా ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే కొంత మంచి చేసినా కూడా ఏం చేసింది అనే దాన్ని ప్రజలకి చేరవేయడంలో విఫలమైంది అన్న మాటల్లో వాస్తవం ఉందంటారా? ఇక్కడి నుంచి సరి చేసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఒక జాడ్యం ఉంది సార్. నన్ను మా రాహుల్ గాంధీ కూడా నన్ను కూర్చోబెట్టలే. ఆ మోడీ అనటానే దేశకెళ్ళి 60 సాల్ మే క్యా కామ్ కరే అని మోడీ అడిగిండు. పాపం కేసీఆర్ ఈ మాట అన్నట్టున్నాడు ఏం చేయాలని, కొద్దిగా వేరే తీరుగా మాట్లాడిండు దాని మీద. కానీ నేను ఇక్కడి నుంచి వినలేదు. చాలా సార్లు నేను బీజేపీ నుంచి అరే 60 సాల్ మే క్యా కరే, 60 సాల్ మే క్యా కరే అని చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక తండ్రి ఉంటే ఓ తండ్రి కొడుకులకు చేసినటువంటి అన్ని పనులను రాసి పెట్టుకోడండి. చాలా మంది కొడుకులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయినాక ఏం చేసినా నువ్వు నా సొంత తమ్ముడే వాడు నా ముందటనే అన్నాడు, ఏం చేసినావు 40 ఏళ్ళలో నువ్వు మాకు వస్తానని. కానీ 40 ఏళ్ళ మమ్మల్ని పెంచి పోషించి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చిందే మా నాయన అవుతాడు. ఈ దేశానికి పెంచి పోషించి ఇవాళ మోడీ వేసుకునేటువంటి 10 లక్షల రూపాయల కోటును తయారు చేసుకునే స్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తెరిగి మాట్లాడాలి. సో చేసినవి చెప్పుకోవడంలో కొంత వెనుకబాటుతనం మా దగ్గర ఉన్నది. మేము దాన్ని అయితే ఒప్పుకోవాలి, దాన్ని సరిదిద్దుకొని మిగతా వాళ్ళతోటి పోటీ పడాలా. అయితే వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ PhD చేసిండ్రు, మేము ఇక్కడ ఇంకా డిగ్రీ స్థాయిలోనే ఉన్నాం. సో వన్స్ we reach the WhatsApp University in the PhD level, definitely we can face the BJP or the TRS. రైట్. రామ్మోహన్ గారు రెస్పాండ్ అవుతున్నారు ప్లీజ్. వెంకటస్వామి చెప్పింది చాలా సంతోషం అన్న. ఎలక్షన్ మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్ట్ పనిచేసింటే షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థలు ఇంకా నిర్వహించేటోడు. స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు. ఇప్పుడు HCU విషయాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టిండ్రు. మేమంటూ హైడ్రా ఎక్కడ పోయింది, మూసీ సుందరీకరణ ఎక్కడ పోయింది, ఈ ₹1,00,000 ఎక్కడ పోయినాయి? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా తెలంగాణ ప్రజానికాన్ని కేవలం దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఏ పని కూడా సక్సెస్ కాలేదు. హైడ్రా ఈ రోజు ఎక్కడ పోయిందని, ఆ రోజు 15 రోజులు సుమారుగా కొంత వందల మంది, వేలాది మంది నిరుపేదలై, మధ్యతరగతి ప్రజలై ఇల్లు కొట్టేసి వదిలిపెట్టారు. కథం. ఏంది పరిస్థితి మరి? ఎక్కడ పోయింది? సర్వే ఎక్కడ పోయింది? ఎందుకు హైడ్రా కొనసాగుతలేదు? అది వదిలిపెట్టేసారు. తర్వాత మూసీ నది పైన పెట్టి అక్కడెక్కడో తెలంగాణ అవుట్స్కట్ లో పోయి నేను సుందరీకరణ మూసీ పరివాహక ప్రాంతం వదిలిపెట్టి హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యటన చేసి నాకు అర్థమైంది ఏం జరిగింది ఇష్యూ అనేది. అది వదిలిపెట్టేసిండు. ఇవాళ HCU భూములు అంటాడు, తర్వాత యూనివర్సిటీ అంటాడు, ఉద్యోగాలు అంటే ఏదో ఒకటి కేవలం కాంట్రవర్సీ చేసి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో సక్సెస్ అవుతున్నాడు. ఇంతకన్నా దురదృష్టం ఏంటంటే ఈయనకు పరిపాలన చేతగావడం లేదు. లేకపోతే ఒక్కటే విషయం చెప్తున్నా. పెద్ద మంత్రివర్గం ఉంది, నాకు అనుభవజ్ఞ సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళకి అందరికీ చేతగాలేకపోయింది. ఢిల్లీకి వెళ్ళి ఆమె వచ్చి వీళ్ళతో మాట్లాడకుండా యూనివర్సిటీ పిల్లలను పిలుచుకొని, మేధావులను పిలుచుకొని, విద్యార్థి సంఘాలను పిలిచి మాట్లాడి ఆ సమస్యను తాత్కాలికంగా ఆపేయడం జరిగింది. మరి ఇప్పుడేమో ఈయన సెంట్రల్ హైదరాబాద్ లో నోవాటెల్లో మీటింగ్ పెట్టి ఎవరు మాట్లాడొద్దు, నా దగ్గర ఏం లేదు, మంత్రి పదవులు అంతా ఢిల్లీ కేంద్రంకి వెళ్ళి ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు ఈయన చెప్తున్నాడు అంటే అర్థమైపోతుంది. తెల్లెం అయింది. ఈయనకేం చేత కాదు, ఈయన చేసేది కూడా ఏం లేదు పెద్దగా. దాని కొరకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వీళ్ళ మించి చెప్తా ఉన్నాడు. మరి వెంకటస్వామి అంటున్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయం మాకు ఇప్పుడు ముఖ్యమైన విషయం అదే అంటున్నారు. ఎన్ని రోజులు చెప్తారు ఏ ముఖ్యమైన విషయం ఇది? రామ్మోహన్ గారు, ఒక పార్టీ వేరే పార్టీ CLP సమావేశం పెట్టుకుని వాళ్ళ పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం ఏం చేసుకోవాలి, ఏం మాట్లాడుకున్నారు కూడా మీరే నిర్ణయించి మీరే దాని గురించి మాట్లాడితే వేరే పార్టీలు మేము ఏం వినండి రాజశేఖర్ గారు, మేము ఏమంటున్నాం, వారు ఏం మాట్లాడుకోవాలో మేము చెప్పట్లేదు. వారు ఏమైనా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా చేతిలో ఏం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం.
అలా పార్టీ విషయంగా ఇంకేమైనా కావచ్చు. ఒక పార్టీ ఈయన ఏం చెప్పాలి, పార్టీ లైన్ ఎవరు దాటొద్దు, ముఖ్యమంత్రిగా నేను చూసుకుంటా, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గారు చూసుకుంటారు, మీరు ఎలాంటి మాట్లాడుతుంది కరెక్ట్ చెప్పవచ్చు, తప్పులేదు అందులో. నా చేతులు ఏం లేదు, మొత్తం ఢిల్లీకి పోవాలంటే ఎన్నిసార్లు తిరుగుతావు ఢిల్లీకి, నీ విమానం ఖర్చు, నీ డబ్బులు ఎవరు పెట్టాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ప్రజలు వృధా మీ చేసుకుంటే టైం బాగోక టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేశారు కాబట్టి టైం బాగా ఉండిపోయారు. లేకపోతే మీరు కూడా వెళ్ళి ఢిల్లీలోనే కూర్చున్న వాళ్ళు బీఆర్ఎస్ అయితే అది వర్కౌట్ కాలం మీకు. ఖచ్చితంగా ఢిల్లీలో మేము కూర్చోడానికి మా పార్టీ ఖర్చు పెట్టుతుంది, మా పార్టీ ఖర్చు, మేము పార్టీని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మా పార్టీ నిర్ణయాలు తీసుకోవడానికి ఢిల్లీలో మాకు పెద్ద ఎవరు లేరండి. ఇంతకీ మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అండి? పెద్ద ఉన్నాడు, అదే చెప్తున్నాను. ఎవరు ఎక్కడ పోయినా మా బాసు తెలంగాణ తెచ్చిన నాయకుడు, మా బాసు తెలంగాణలో ఉంటాడు, మా బాస్ పైన ఇంకో బాస్ లేడు నిర్ణయాలు తీసుకోవడానికి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని వెంకటరమణ, నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందంటే, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, పోయి క్షేత్రంలో తిరిగిపోతున్నాడు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పోతే ప్రజలు తిరగబడుతున్నారు, పాపం వాళ్ళు ఇక్కడ చెప్పుకోలేకపోతున్నారు. ఇదేమైనా మాట్లాడితే మీరు పార్టీ ధిక్కారం చేస్తున్నారు, చెప్పినట్టు ఇన్నట్టు బెదిరిస్తున్నాడు. ఈ ఎంతవరకు సమస్య. ఇంకోటి ప్రభాకర్ గారు చెప్పింది అది పూర్తిగా వ్యక్తిగత విషయం కావచ్చు, మేము దానికి పార్టీ స్టాండ్ కాదు, అది ఆయన వ్యక్తిగత విషయం. అందులో ఆయన ఏమన్నాడంటే, ఇట్లా రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పగూలిపోయింది కాబట్టి రియల్టర్లు అందరూ కలిసి కూలగొడతారేమన్నాడు, కానీ అందులో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంటుంది ఎక్కడ చెప్పలేదు ఆయన. రియల్టర్ల గురించి, ఎందుకంటే ప్రజలు మార్కెట్ పూర్తిగా అవుట్ అయిపోయింది, ఎక్కడ రూపాయి పుడతలేదు మార్కెట్ లో. ఆ విషయం గురించి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి ఏమైనా ప్రభుత్వాన్ని కూలదొస్తారేమో అన్నాడు, కానీ మేము కూలగొడతాం టీఆర్ఎస్ పార్టీ అని ఇక్కడ చెప్పలేదు. ఒకళ్ళు ఏం చెప్పినా కానీ అది పూర్తి వ్యక్తిగత విషయం, అందులో టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం లేదన్నా. ఎందుకంటే పార్టీ అధికారపతి కాదు, ఆ విషయం వ్యక్తిగతంగా పెద్ద మనిషి లీడర్ కాబట్టి ఏదో చెప్పినట్టు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా చెప్పింటాడు. ఈరోజు తెలంగాణ పూర్తిగా ఆగమైపోయింది, ఇది మాత్రం వాస్తవం. మేము ఏం కోరుకుంటాం అంటే, తెలంగాణ ప్రాంతానికి ఏదైతే ఉద్ధరిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్న గద మీద గడిచిన మాటలు చెప్పొద్దు. ఈ రాష్ట్రం అప్పులో ఉంది, నా చేతిలో అప్పు పుడతలేదని మళ్ళా తెలంగాణ యొక్క ఆత్మగౌరవం దెబ్బతీస్తా ఉన్నాడు. మనకి ఇచ్చేది మనం నమ్ముతలేనంటున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట నాది. కష్టపడాలి. మీరు చెప్పిన ఇప్పుడు ఒక తండ్రి ఎంత కష్టపడి కుటుంబాన్ని నడుపుతాడో, రేవంత్ గారు అట్లే కష్టపడి కుటుంబాన్ని నడిపియాలి. ఒక ఇద్దరు కొడుకులు ఏవో తప్పు మాట్లాడవచ్చు, తప్పు అందులో ముగ్గురు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు యోగ్యులు కావచ్చు, ఒక కొడుకు అయోగ్యులు కావచ్చు. అంటే మాత్రం నాకేం లేదు, నా పరిస్థితి బాగలేదు అని చెప్తే రామ్మోహన్ మీ అప్పుడు పెద్ద ఆయన ఎవరైతే పెద్ద కేసీఆర్ సాబు 15వ తారీఖు శాలరీస్ ఇస్తే, ఇప్పుడు ఈయన వచ్చిన పెద్ద ఆయన 1వ తారీఖు శాలరీస్ ఇస్తున్నాడు కదా రామ్మోహన్. నడిపిస్తున్నాం కదా, గవర్నమెంట్ నడుస్తుంది, ఎక్కడ పడిపోలేదు, కూర్చోలేదు కదా. పైసలు డబ్బులు లేవని చెప్తాడు. కష్టం లేకుండా ఉండదు, కష్టాలు ఉంటాయి, కాదంటలేము. ఇప్పుడు బస్సులు ఉచితంగా ఇచ్చిండు, ఆర్టీసీ బస్సులకు ఎక్స్ప్రెస్ రంగు వేసిండనా? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ రంగు రుద్ది ముంగలో బస్సులు ఆపకుండా మహిళలు ఎక్కించుకుంటలేరు బస్సుల లోపల. కేవలం మాట పేపర్ పై నడుస్తుంది పథకాలు మొత్తం, కానీ ఎక్కడ నడుస్తలేరు. I am the example. పేపర్ వచ్చింది. My wife is example. My wife is example. She's a teacher. Every day she is going by bus and coming by bus. అట్లా మాట్లాడకండి రామ్మోహన్, ఇక వేగంగా మాట్లాడకండి, ఆపుతలేరు. పత్రికలో వచ్చిన విషయం చెప్తున్నాను నేను. కండక్టర్లు డ్రైవర్లు ఎవరైనా వెధవలు ఉంటే ఒకటో ఇద్దరు అట్లా చేస్తారు, కానీ మొత్తం గవర్నమెంట్ కావాలని చేస్తుంది అనేది కరెక్ట్ కాదా రామ్మోహన్? కొన్ని మంచి మాట్లాడండి, కొద్దిగా విజ్ఞతతో మాట్లాడండి, కొద్దిగా ప్రభుత్వాన్ని అని ఒకటి చెప్తాను. మీరు ఏదైతే రైతులకు రుణమాఫీ విషయం చెప్పారో, రైతులకు రుణమాఫీ టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టలేదు. ఏమంటాం, ఇంకేమనలేము. మీరు ఏం లేదు, ఏం చేస్తలేరు అని అంటే ఏమనలేము రామ్మోహన్, ఏమనలేము. నేనేమంటున్నా, 2 లక్షలు తీసుకొని రాండి, డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేసేస్తారు, రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు కాదని ఒకసారి ఆలోచన చేయండి. మీరు బ్యాంకులకు పంపించి తీసుకొచ్చి రైతాంగం ఇబ్బందులు ఉంది కదా. చేసినాం కదా, ఎన్ని లక్షల కోట్లు చేసినామో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేద్దాం. ఎక్కడెక్కడ రాలేదో, మీరు నిజంగా ప్రజాసేవకులు అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎక్కడెక్కడైతే రాలేదో వాళ్ళ లిస్టు తీసుకురండి, వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు చిత్తశుద్ధి ప్రాబ్లం సాల్వ్ చేయడం కాకుండా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రతిపక్షం ప్రజాపక్షమై నిలబడి కొట్లాడాలా.
ప్రజల సమస్య కోసం కొట్లాడాలి రామ్మోహన్. 100% అన్న, 100%. ప్రజల సమస్య ఎక్కడ ఉన్నదో పట్టుకొని రాండి. సాల్వ్ చేయడంలో మేము ముందున్నాం. మేము ఒకవేళ నిజంగానే చేయకపోతే ముక్కు రాయలకు రాస్తాం, డెఫినెట్ చేస్తాం. మేము ప్రజలకు కట్టుబడి ఉన్నాం, ప్రజలకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ముక్కు రాయాల్సి వస్తే రాస్తాం. మేము మీలాగా తలకాయ దిగొట్టుకుంటామని చెప్పి 10 సార్లు అని ఒకసారి కూడా దిగొట్టుకోకుండా ఉన్నది చూసినాం. ఆ ప్రజల చివరికి దిగొట్టినారు. కేసీఆర్ ఎన్నిసార్లు అన్నాడు, లేదు, నేను లేదు, చేయకపోతే తల ఒక్క నిమిషం. నేను చెప్తున్నా రామ్మోహన్, నేనేమంటుండే మీలాంటి వాళ్ళు కూడా ఊరికే అంటే మన అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే మాటలు మాట్లాడద్దు రామ్మోహన్, దయచేసి. నువ్వు కూడా అన్న లేదు లేదన్నా, అటువంటి ప్రయత్నం లేదు. మాట్లాడు. ఏం చేయలేదు అనేది అనొద్దు మా రామ్మోహన్. ఇప్పుడు మీరేం చేయలేదని ఎప్పుడన్నా అన్నా? రామ్మోహన్ రావు గారు ఎన్నిసార్లు ఒకటేనా ఏం చేయాలంటే మనం మేము ఏమంటున్నాం, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినారో అని ఆడపిల్లలకు పెళ్లి కొరకు తులం బంగారం ఇస్తా, ఎందుకు ఇస్తలేదు? తులం బంగారం ఎక్కడ పోయింది? తెలంగాణ విధ్వంసం చేసిండు కేసీఆర్ అనే పదాన్ని నేను మాత్రమే ఉపయోగించలే, మా పార్టీలో ప్రతి ఒక్కరు ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు విధ్వంసం. నేను ఆ మాట ఉపయోగించాను. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కొంత ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసే క్రమంలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కొందరు స్పీడ్ తక్కువ ఉంటుంది, కొందరు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. దాన్ని సరిదిద్దుకుంటా పోవడం అనేటువంటిది విజ్ఞతతో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆలోచన విధానం. అది మీరు చేసి ఉంటే మీకు 10 ఏళ్ళు రెండో అవకాశం కూడా ఇచ్చింది. రెండోసారి కొంత చేయలేదనే అసంతృప్తితో మాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మేము కూడా సరిగ్గా చేయలేదనుకో రేపు ఇంకొకరికి అవకాశం ఇస్తారు. ఇది ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో చాలా కరెక్ట్. కానీ మాట్లాడుతున్నప్పుడు ఉట్టిగా ఎదుటి వారిని బ్లాన్ చేసి, ఇందాక వారు అన్నారు బుల్డోజ్ చేసి ఏం చేయలేదు మీరు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. ఒక్కటి చేయకుండా చెప్పుకుంటారు కొట్టుకోరు. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని మేము పోతున్నాం, గ్రామాలలో పోతున్నాం, ఆరతులు ఇస్తున్నారు. ఇప్పుడు జయబాబు జేబీ పేరుతోటి నేను షబ్బీర్ అలీ గారు కలిసి ఒక 5 కిలోమీటర్లు నడిచినాం ఒక గ్రామంలో. ఆరతులు బట్టి వచ్చి మరి అది ఎట్లా జరిగినట్టు రామ్మోహన్? అది కాదు రామ్మోహన్, విటంలో వాళ్ళ మొత్తం రైట్, కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి. మీరు చెప్పదలుచుకుంది కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి అని ఒక్కటి వెంకటరమణ, మేము చెప్పి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని లేదు. మేము ఒకటే ఏం చెప్పినామంటే, ఇదైతే నువ్వు ఇమీడియట్ గా రైతులకు రుణమాఫీ చేస్తావు ఆ విషయంలో మాట్లాడి, ఎప్పుడు మాట్లాడిన 3 నెలల తర్వాత 100 రోజులు సమయం ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దానిపైన మాట్లాడి, ఇప్పుడు కూడా ఒకటి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ పనిచేసి ఏదో చెప్తా దాని నిబద్ధతతో ఉండు. మళ్ళీ గత ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. గత ప్రభుత్వం చేసిన మాటలే మాట్లాడుతారు తప్పితే మీరేం చేసినట్టు చెప్తలేరు. డబ్బులు దేనికి ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి ఆదాయం తీసుకొస్తారనేది చెప్పట్లేదు. ఇవన్నీ మాట్లాడడం తప్పితే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మేము కూడా అన్యాయంగా మాట్లాడలేదు, చెడ్డ మాటలు మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం తెలంగాణ కొరకు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ పోరాటంలో మేము కూడా కలిసి వస్తాం, కేంద్రం పైన పోరాటం చేయడానికి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్తాను, హెచ్వి భూమి విషయంలో, హైదరాబాద్ సెంట్రల్ భూమి విషయంలో విద్యార్థి సంఘాలు మీద చాలా మంది చెప్పినారు. అందులో విపరీతంగా దౌర్జన్యం చేసి ఇటువంటి ప్రయత్నాలు కాదు. మీనాక్షి గారు వచ్చి అక్కడి నుంచి పార్టీ వ్యవహారాలు వచ్చి వారు ప్రభుత్వంలో జోక్యం చేసుకుని ప్రభుత్వం నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఇది ఎందుకంటే మంత్రివర్గం ఇక్కడ ఉన్నటువంటి అందరూ మాట్లాడే విషయం పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గారు వచ్చి తీసుకోవడం ఇంకొంచెం ఇబ్బందికర పరిస్థితి. మరి మీకు ఎట్లా అనిపించిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి మీరు చెప్పింది మాత్రం వాస్తవం, ఒకటి చెప్తున్నాం. ఎక్కడ కూడా అవతల వ్యక్తి మీద తులనాడతలేము. మీరు చెప్పినట్టు మీ ద్వారా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని చెప్తున్నా. తప్పకుండా మీరు మాట్లాడండి, ఎన్నికలు పెట్టించేది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం జరగాలి. షెడ్యూల్ ప్రకారం జరిగితే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా జరగాలని కోరుతున్నాం. ఎస్, వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీ దగ్గర. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు కత్తి వెంకటస్వామి గారు, ధన్యవాదాలు రాజమౌళి గారు, ధన్యవాదాలు బండారు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ నోవెటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పార్టీ నేతలకు దిశానిర్దేశం అయితే చేశారు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, ఎవరెవరు కూడా ప్రజల్లో తిరుగుతారనే సమాచారం తన దగ్గర ఉందని, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజలకి మరింత చేరువవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్దలు ప్రయత్నించాలని చెప్పి వారికి సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.